Welcome students, 10th class biology, chapter number 2 respiration, 8 marks important experiments. So దీంట్లో చూసినట్లయితే యాక్టివిటీ 4 ఉంది కదా టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 42. సో దీంట్లో ఉన్నటువంటి యాక్టివిటీ నెంబర్ 4లో హీట్ ఎవాల్వ్ డ్యూరింగ్ రెస్పిరేషన్. సో మనం బిఫోర్ ఎక్స్పెరిమెంట్లో మామూలుగా రెస్పిరేషన్ 2 టైప్స్, ఒకటి ఎనరోబిక్ ఏరోబిక్ అనుకున్నాం కదా. ఏరోబిక్ రెస్పిరేషన్లో మనకి కార్బన్ డైఆక్సైడ్ వస్తుందని, తర్వాత హీట్ వస్తుందని మనం చదువుకున్నాం. సో కార్బన్ డైఆక్సైడ్ ఎలా వస్తుంది అనేది ముందు ఎక్స్పెరిమెంట్లో చదివాం. ఇప్పుడు హీట్ అనేది లిబరేట్ అవుతుందా లేదా రెస్పిరేషన్లో అనేది మనము టెస్ట్ చేయటమే ఈ యొక్క యాక్టివిటీ. అయితే ఇది ఎగ్జామినేషన్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇస్తారు, హౌ కెన్ యూ ప్రూవ్ దట్ హీట్ ఈజ్ లిబరేటెడ్ డ్యూరింగ్ రెస్పిరేషన్ అని క్వశ్చన్స్ రావచ్చు. అప్పుడు మనం ఎయిమ్ రాసుకోవాలి, టు ప్రూవ్ దట్ హీట్ ఈజ్ రిలీజ్ డ్యూరింగ్ రెస్పిరేషన్. సో అపారటస్ చూసుకున్నట్లయితే థెర్మాస్ప్లాస్, థెర్మోమీటర్, స్ప్రౌటెడ్ సీడ్స్, జెర్మినేటింగ్ సీడ్స్, రబ్బర్ కార్క్ ఎక్సెట్రా. సో ఇవన్నీ కూడా మనకి మెటీరియల్స్. తర్వాత ప్రికాషన్స్. సో ద ఫ్లాస్క్ షుడ్ బి టైట్లీ క్లోజ్డ్ అండ్ టెంపరేచర్ షుడ్ బి రికార్డెడ్ కేర్ఫుల్లీ. ద బల్బ్ ఆఫ్ థర్మామీటర్ షుడ్ డిప్ ఇన్ ద స్ప్రౌట్స్. సో థర్మామీటర్ని మనం అరేంజ్ చేసేటప్పుడు ఆ థర్మామీటర్ యొక్క బల్బ్ అనేది స్ప్రౌట్స్లోకి ఉండాలి. అప్పుడే మనకి థర్మామీటర్ హీట్ అనేది మనకు తెలుస్తుంది, కరెక్ట్గా వస్తుంది రిజల్ట్. తర్వాత ఇది ఇన్సర్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఇన్సర్ట్ చేయాలి. ఓకే, సో ప్రొసీజర్ చూసుకుంటే టేక్ ద స్ప్రౌటెడ్ సీడ్స్ ఇన్ ఏ థర్మాస్ప్లాస్క్. దీన్ని మనం థర్మాస్ప్లాస్క్ అనేసి అంటారు, అంటే ఇది హీట్ని బయటికి పంపించదు అనమాట. సో ఈ థర్మాస్ప్లాస్క్లో మనం జెర్మినేటెడ్ సీడ్స్ తీసుకోవాలి. రిమూవ్ ద లిడ్ అండ్ ప్రిపేర్ ఏ కార్క్ విత్ థెర్మాకోల్ ఆర్ రబ్బర్ ఆర్ కాటన్. సో కాటన్తో ఉండే కార్క్ అనమాట. ఇది ఏంటంటే మనకి హీట్ని బయటికి పంపించకుండా ఉంటుంది, అలాంటి దాన్ని మనం క్లోజ్ చేసుకోవాలి. తర్వాత ఇన్సర్ట్ ఏ థర్మామీటర్ త్రూ ఏ కార్క్ అండ్ డిప్ ఇన్ ద స్ప్రౌటెడ్ సీడ్స్. థర్మామీటర్ని జాగ్రత్తగా ఇన్సర్ట్ చేసుకొని ఎక్కడికి ఉండాలి, అవి జెర్మినేటెడ్ సీడ్స్లోకి ఉండాలి. క్లోజ్ ద ఫ్లాస్క్ విత్ దిస్ టైట్ ఫిట్టింగ్ కార్క్తో క్లోజ్ చేయాలి. తర్వాత రికార్డ్ ద టెంపరేచర్ ఎవ్రీ 2 hours ఫర్ 24 hours ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్. సో ఒక టేబుల్ని మనం ఫామ్ ఫిలప్ చేసుకొని ముందే రెడీ పెట్టుకొని ఎవ్రీ 2 hours మనము థర్మామీటర్లో యొక్క టెంపరేచర్ రైజింగ్ని ఎంతెంత ఉంది అనేది చెక్ చేసుకుంటూ అట్లా 24 hours కంటే 12 times మనము ఆ యొక్క టేబుల్లో థర్మామీటర్ యొక్క హీట్ని రాయవలసి ఉంటుంది అనమాట. సో ఇది మనకి డయాగ్రామ్ కూడా ఇంపార్టెంట్, దానికి డయాగ్రామ్ అనేది రిప్రజెంటేషన్ ఇంపార్టెంట్. సో థర్మామీటర్, థర్మాస్ప్లాస్, జెర్మినేటింగ్ సీడ్స్. ఓకే, తర్వాత మనకి అబ్జర్వేషన్ చూసుకున్నట్లయితే ఏ రైజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ఏ స్టడీలీ మేనర్. సో హ్యాన్స్ వీ కెన్ సే దట్ హీట్ ఈజ్ లిబరేటెడ్ డ్యూరింగ్ రెస్పిరేషన్. సో ఆ యొక్క హీట్ని బట్టి థర్మామీటర్లో మనం ఈజీగా చెప్పచ్చు మనకి రెస్పిరేషన్లో ఎండ్ ప్రోడక్ట్స్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ అండ్ హీట్ అనేది మనం చెప్తామన్నమాట. ఓకేనా, సో ఇది కూడా మనకి ఎక్స్పెరిమెంటల్ బేస్ మీద ఒక 8 marks క్వశ్చన్ ఫస్ట్ ఆర్ సెకండ్ లెసన్ నుంచి రావచ్చు. సో ప్రిపేర్ వెల్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.